విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. అంటే ఏన్గా మీపై కేవలం మేము ఈ స్థాయికి లైక్ అంటే ఇండస్ట్రీలో మీకంటే ఒక ప్రత్యేకత తీసుకురావడానికి కారణం ఆర్జీవి. వితౌట్ ఆర్జీవి సోనియా ఇస్ నథింగ్ అంత సీన్ లేదు అని చెప్పి అంటున్నారు మరి బయట జనాలు. అంత సీనే లేదు. ఆర్జీవి గారి కంటే ముందు కూడా నేను చాలా వీడియోస్ చేసిన, బతుకమ్మ వీడియోస్ చేసిన, సాంగ్ వీడియోస్ చేసిన, షార్ట్ ఫిలిమ్స్ చేసిన, అండ్ జార్జ్ రెడ్డి మూవీలో చేసిన, కథానాయకుడు చేసిన. మై ఫస్ట్ ప్రాజెక్టే నేను బాలకృష్ణ గారితో, విద్యా బాలన్ గారితో, క్రిష్ గారితో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్మాల్ అయినా సరే నేను అంత ప్రొడక్షన్ లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. పెద్ద ప్రొడక్షన్ ఎన్బికే అంటే. సో ఆర్జీవి గారితో నేను వచ్చిన అనేది అంత సీన్ ఏం లేదు. కాకపోతే ఆపర్చునిటీ ఎవ్రీ ఆపర్చునిటీ మనల్ని ఎలివేట్ చేస్తుంది. నేను కలెక్టర్ అయిదాం అనుకున్నా, యాక్టర్ అయినా, సోషల్ వర్కర్ గా ఉండిపోయినా. ఇక అదే జర్నీ ఇంకా. అండ్ యాక్టింగ్ అనేది చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చింది. ఆపర్చునిటీస్ ఫస్ట్ వచ్చినాయి, దాని తర్వాత ఎక్సైట్మెంట్ ఇచ్చింది. అండ్ ఎప్పటికైనా నాకు చిన్నప్పుడు ఎట్లుండే అంటే పెద్ద హోర్డింగ్ లో ఇట్లా జ్యువెలరీ ఇట్లా ఇట్లా పడాలి నాకు అనేది ఒకటి ఉండే చిన్నప్పుడు. ఏదో చిన్న బ్యాక్ ఎండ్ ఏదో చిన్నప్పుడు ఉండే అంతే. కానీ దానికి ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లా ఏంటిది అనేది మనకు తెలియదు అంత. ఎందుకంటే మన ఫ్యామిలీలో ఎవరు ఉండరు. అండ్ ఎప్పుడు కూడా చదువు ఒక సింగింగ్ డాన్సింగ్ కి పోతా అంటేనే, డాన్స్ ప్రాక్టీస్ కి పోతా, రేపు ఇట్లా ప్రోగ్రామ్ ఉందంటేనే అసలు ఎలో చేయరు. నో చదువుకోవాలి, చదువు లేకపోతే మనకి లేదు అన్నట్టుగానే చూసేటోళ్ళు కదా. సో అంత ఆలోచన లేదు. కానీ ఇక ఐఏఎస్ కాదు నాకు, యూపీఎస్సీ ఫెయిల్ అయినాను, లైక్ ఎగ్జామ్స్ పాస్ కాలేదు సరిగా కాదు అన్నప్పుడు ఆపర్చునిటీస్ ఇట్లా వస్తున్నప్పుడు తీసుకున్నాను అన్నట్టు. ఫస్ట్ ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నేను యాంకరింగ్ ఫస్ట్ చేసిన. ఇట్లా ఇంగ్లీష్ మంచిగా వస్తుంది నాకు, అండ్ తెలంగాణ తెలుగు మంచిగా మాట్లాడుతుంది అని అప్పుడు ఆఫర్ చేసారు నాకు, యాంకరింగ్ చేయమని ఆఫర్ చేసినారు. దానికడ ఫ్రీలాన్స్ ఇట్లా ఎడిటింగ్ వర్క్స్, కాంటెంట్ రైటింగ్ అట్లా చేసేది. కాంటెంట్ రైటింగ్ ఫ్రీలాన్స్ అక్కడిక్కడ చేసేది. అట్లా అందరు కొంచెము పెద్దవాళ్ళ దగ్గర ఇట్లా అంతా చేస్తున్నప్పుడు వాళ్ళు ఉండి యాంకరింగ్ కూడా చేయి, ఇంకొక ప్రోగ్రామ్ చేయి ఏం కాదు అని ఏదో సబ్స్టిట్యూట్ గా తీసుకున్నారు నన్ను. అప్పుడు ఎవరు అబ్సెంట్ అయితే నన్ను తీసుకున్నారు. సరే ఇక ఆ రోజు కొట్టి పడేసిన, ఇక మంచిగా అయింది, మంచిగా అయింది. ఏదో లైక్ న్యాచురల్ గా చేసిన, మంచిగా ఉన్నది, న్యాచురల్ గా చేస్తాను అని అన్నారు. అట్లా చేస్తా అంటే ఆపర్చునిటీస్ ఇస్తా ఉన్నారు, చేసేసిన. ఫస్ట్ చేసిన ప్రోగ్రామ్ అంటే ఫస్ట్ యాంకరింగ్ నేను యాక్చువల్ గా డిపార్ట్మెంట్ లో చేసిన. యాంకరింగ్ కాదు, మోడరేటింగ్ చేసిన. లైక్ ఇంటర్నేషనల్ ఏదో మీటింగ్ అవుతుంది డిపార్ట్మెంట్ లో, ఇట్లా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో. వాళ్ళందరేమో మామూలుగా మాట్లాడుకుని ట్రాన్స్లేషన్ చేయాలి, ప్రాజెక్ట్ గురించి అట్లా ట్రాన్స్లేషన్ చేయాలి. అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అని రాసిన నేను. అది మన వాళ్ళకి ఎవరికి అలవాటు ఉండదు గవర్నమెంట్ లో, అట్లా అంతా రాసేంత అలవాటు ఏమి ఉండదు అన్నట్టు. సో మినిట్స్ ఆఫ్ మీటింగ్ రాసేసి చెప్పినాను. సో దట్స్ వేర్ అది స్టార్ట్ అయింది. దాని తర్వాత కల్చరల్ డిపార్ట్మెంట్ లో, హెరిటేజ్ డిపార్ట్మెంట్ లో వీళ్ళందరికీ, అండ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ దాంట్లో వాటిలో యాంకరింగ్ చేసిన. మోస్ట్ ఆఫ్ మై దిస్ థింగ్స్ ఆర్ లైక్ ఇంటూ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లా, కార్పొరేట్స్ లా అంతే. అక్కడ నుంచి స్టార్ట్ అయింది లైఫ్. యా, యాంకరింగ్ చేస్తూ యాక్టింగ్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. యాక్టింగ్ కూడా ఎలా వచ్చింది మీ దగ్గర ఆపర్చునిటీ యాక్టింగ్ కి సంబంధించిన? యాంకరింగ్ చేసేటప్పుడు గెస్ట్ లాగా వస్తారు కదా, ఇక గెస్ట్ లాగా వచ్చిండ్రు యాక్టర్ సుమన్ గారు, మోహన్ బాబు గారు, రోజా రమ్ని గారు, ఇంకా పర్చూరి బ్రదర్స్, పర్చూరి గారు వాళ్ళు వచ్చినప్పుడు, పర్చూరి వెంకటేష్ గారు అయితే నన్ను లిటరల్లీ ఫాలోఅప్ చేసి, నువ్వు ఆడిషన్స్ కి రా అని చెప్పేసి ఫాలోఅప్ చేసారు. గాయత్రి సినిమా అనుకుంటా అప్పుడు, మోహన్ బాబు గారిది ఒక సినిమా ఉంటుంది గాయత్రి అని అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులే కానీ ఆ సినిమా కోసం అని చెప్పేసి ఫాలోఅప్ చేసినారు. అట్లా నాకు అంటే లైక్ మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నది, నీకు తెలంగాణలో నుంచి అంత పెద్ద యాక్టర్స్ లేరు, నీకు ఆపర్చునిటీ మంచి ఉన్నది, వాక్యూమ్ ఉన్నది, యూ కెన్ బీ అన్ యాక్ట్రెస్ హియర్ ఇట్లా అని అన్నారు. అంత నమ్మలేదు నేను, ఏదో అంటున్నారులే, ఏదో పొగుడుతున్నారులే అన్నట్టు అనుకున్నా. అట్లే కానీ ఎక్కడో ఉంటది కదా, అందరు ఇప్పుడు ఒక్క ఆపర్చునిటీ కాదు కదా, ఇప్పుడు 15 మంది అంటున్నారు అంటే ఏదో ఉన్నది అని అనుకున్నా. దాంట్లోంచి నచ్చింది చేసిన, నచ్చింది చేసుకుంటూ చిన్న చిన్నగా స్టెప్స్ చేసుకుంటూ వచ్చిన. ఆర్జీ గారి దగ్గర వచ్చింది. ఆర్జీ గారి దగ్గర వచ్చినాక అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఘోరంగా బిల్డ్ అయింది. ఫస్ట్ మూవీ ఏది మీది? ఫస్ట్ కథానాయకుడు, దాని తర్వాత జార్జ్ రెడ్డి,
జాబ్స్ దాని తర్వాతనే ఆజీ గారి 2 మూవీస్ అండ్ మధ్యలో 2 తమిళ మూవీస్ చేసినా గానీ పెద్ద ముందుకెళ్ళలేవు అవి. అంటే మీరు ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టారు, సో ఆ ఫ్యామిలీ నుంచి హైదరాబాద్కి వచ్చి ఈ మూవీకి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించి ఎక్కువ ఎంకరేజ్ చేయరు. సో ఇంకా విలేజ్ లో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇక్కడికి ఎలా రాగలిగారు ఏంటి అసలు మూవీస్ లో ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండేది? టఫే ఉన్నది, ఇప్పటికి కూడా టఫే ఉంటది. కాకపోతే ఇప్పుడు సపోర్ట్ చేస్తారు కొంచెము. ఇప్పుడు ఫస్ట్ చెప్పినప్పుడు ఎందుకులే అని అన్నట్టు ఉంటది, దాని తర్వాత ఎట్లయినా నేను చేస్తా, ఇక వాళ్ళకి ఆప్షన్ లేదు, ఇక సపోర్ట్ చేయాల్సిందే. సో సపోర్ట్ చేస్తారు అంతే. వాళ్ళకి ఇష్టం ఉందా మీరు ఇలా ఇండస్ట్రీలో ఉండడం? అట్లా ఇష్టమా కష్టమా అనేది ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే నేను అన్ని అడ్వెంచరస్ గా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూనే వచ్చిన. చెడ్డ పేరు అయితే రాలేదు లేరా బాబు అన్నట్టు ఉంటారు, ఇక మంచి పేరే ఉన్నది కదా అన్నట్టు ఉంటారు. అండ్ నేను అంత వినేదాన్ని కూడా ఏం కాదు, అంత వాటిని అంత పద్ధతిగా ఉండేదాన్ని కూడా ఏం కాదు. అట్లా వాళ్ళు ఏం చెప్తే దాంట్లో పోవాలంటే కలెక్టర్ అవుతుండే, యాక్టర్ అయినా. సో టఫే ఉంటది, బట్ దే ఆల్సో బిలీవ్, అంటే చేస్తుంది అది ఏమని అనుకుంటా చేస్తుంది ఇక అని అనుకుంటారు అంతే. బిగ్ బాస్ అనేది మీకు నిజంగా డ్రీమా లేకుంటే ఏంటి అసలు? ఎందుకంటే ఇంత జల్దీ అచీవ్ అయిపోయారు, సో హౌస్ లో ఉన్నారు, ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది? జల్దీ అంటారు నువ్వు, మరి జల్దో లేట్ గానో నాకు తెలియదు. లాస్ట్ ఇయర్ కూడా ఉండే నాకు, కానీ నేను అదే ఎందుకులే అని చెప్పేసి పోలే, అండ్ ప్రాజెక్ట్స్ వేరేటివి కూడా ఉండే అన్నట్టు. సో ఈ ఇయర్ వెళ్తున్నా, డెఫినెట్ గా పెద్ద ప్లాట్ఫామ్, బట్ ఐ డోంట్ నో అది ఎట్లా పోతుంది అని. రిపర్కషన్స్ గురించి నాకు కొంచెం భయం ఉన్నది, కానీ ఎట్లయినా ఇక నేను అదే చెప్పిన కదా, ఇక ఆపర్చునిటీ గ్రాప్ చేయాలి, నేను నాలాగా ఉండి నేను చూసుకుంటా అంతే ఇక. అండ్ అదేమి నాకు మనకి ఇట్లా చేస్తేనే ఇట్లా అవుతుంది, అట్లా చేస్తేనే అట్లా, రూల్ బుక్ ఏం లేదు దానికి, ఒక అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఏం లేదు. సో నాకు ఎన్నో వేల మందిలో నేను సెలెక్ట్ అయినా అంటే దట్స్ డెఫినెట్లీ గుడ్ ఆపర్చునిటీ. అంటే అంతమంది కంటెస్టెంట్స్ ఉంటారు, డిఫరెంట్ పీపుల్స్ ఉంటారు, అడ్జస్ట్ అవుతారు అక్కడ, అడ్జస్ట్ ట్రై చేయాలి, తప్పదు, పార్ట్ ఆఫ్ ద షో, ఇంకా కావాలి, అదే కాన్సెప్ట్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటది. ఫోన్స్ ఉండయి, మొబైల్స్ ఉండయి, ఫ్యామిలీని మిస్ అవుతుంటాం, ఇష్టపడే వాళ్ళని మిస్ అవుతూ ఉంటాం, మనకు కావాల్సిన వ్యక్తులకి దూరంగా బతుకుతాం ఒక ఇంట్లో. సో కొంతమంది అన్నోన్ పర్సన్స్ తో మనం కలిసి కొనసాగిస్తుంటాం, జీవిస్తూ ఉంటాం వాళ్ళతో. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అదే నర్వస్నెస్ ఉన్నది ఫస్ట్. అక్కడ ఎట్లా ఉండబోతున్నా అంటే వీళ్ళందరినీ వదిలేసి మనం వెళ్తాం అనేది ఫస్ట్ కొంచెం పెయిన్ పాయింట్. బట్ యా, విన్ అయితే దానికంటే లేదు కదా, ఆ టైటిల్ విన్ అయితే దానికంటే పెద్ద విషయం లేదు కదా మనకి. దట్స్ అ బిగ్ అచీవ్మెంట్. సో అచీవ్మెంట్ కోసం మనం చేయాలి. మీరు చూస్తే చాలా స్వీట్ గా ఉన్నారు, చాలా నీట్ గా ఉన్నారు. అక్కడ కొంచెం మొత్తం రాడ్ ఉంటది, గేమ్స్ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి. సో ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు కొట్లాట అయితే, ఏదైనా ఫైటింగ్ ఇష్యూ అయినప్పుడు? చేస్తా, అట్లా ఏం లేదు, నా స్టైల్లో నేను చేస్తా ఇక అంతే. ఇక ఉరుతావా గట్టిగా? ఓ మామూలుగానే అసలు గట్టిగా మాట్లాడతా నేను, మామూలుగా గట్టిగా మాట్లాడతా, అట్లా ఏం లేదు. కనిపించినంత క్యూట్ అంత ఇన్నసెంట్ అయితే ఏం కాదు నేను, లోపల వర్జన్ అలాగే ఉంది, బయటికి తీస్తారు పరిస్థితిని బట్టి అట్లా పోతుంది ఇక. అంటే కొన్ని అంటే ఆల్రెడీ మీరు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ వెళ్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కంటెస్టెంట్ కాబట్టి, సో ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేదన్నా ప్రిపేర్ అయ్యారా? అట్లంతా ఏం ప్రిపేర్ కాలేదని నేను, ఎందుకంటే అది మనల్ని అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ లో పెడుతుంది షో. సో దానికి ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చేయాల్సిందే లేదు. అండ్ నేను ఇప్పుడు నెక్స్ట్ గంట కంటే ప్రిపేర్ అవుతా కావచ్చు, నెక్స్ట్ 100 days కి నేను ఎట్లా ప్రిపేర్ అవుతా, ఎట్లా గుర్తుంటది. అండ్ నేను అక్కడ డిఫరెంట్ మైండ్ సెట్, లైక్ నేను మిస్ అవుతా ఉంటా, నా పేరెంట్స్ మిస్ అవుతా, ఫుడ్ ఇష్టమైన ఫుడ్ తినలేను, నాకు కావాల్సింది ఇప్పుడైనా ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెడితే అసలు తక్కువ వచ్చేస్తుంది నాకు తినబుద్ధి. అడగండి వెళ్ళి నాకు బిర్యానీ పంపించండి అని చెప్పి అడగండి అక్కడికి వెళ్ళి. ఇవన్నీ ఫుడ్ మిస్ అవుతాము, ఇవంతా ఇప్పుడు ఉండదు కదా, రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్. అంటే జనరల్లీ ఇక్కడ మనకు నచ్చింది మనం చేస్తాం, ఆడ మనం రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ లో ఉంటాము. కొన్ని కోట్ల మంది జనాలు చూస్తారు అక్కడ. మెయిన్ గా అమ్మాయిలకు డ్రెస్సింగ్ కూడా ప్రాబ్లం ఉంటది. సో ఎలా కనిపిస్తున్నాము, ఏవేవి వస్తున్నాయి, మెయిన్ గా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. అలాంటి ఫోకస్ అయిపోయినాయా? అట్లంతా ఏం పెట్టుకోలే, ఇక అరేంజ్ అయితే చేసుకున్న డ్రెస్సెస్ దొరికినాయి. నాకు చాలా తక్కువ టైం ఉన్నది, లేట్ గా నేను కన్ఫర్మేషన్ చేసిన. సో ఉన్న 4-5 రోజులలో నేను ఎంత చేయగలుగుతానో అంత చేసుకున్నాను. నిజం చెప్పండి, ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు? ఎన్ని వారాలకు సరిపోయే బట్టలు తీసుకున్నారు? ఎన్ని వారాలు ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారు?
నేను ఏం ఎస్టిమేట్ చేస్తలేను ఇప్పుడు, ఎందుకంటే నేను అదే చెప్పినా కదా, అసలు మనకి ఎక్కడ కూడా ఒకదానికి ఒకటికి కంపేర్ చేయడానికి లేదు. ఒక బేసిక్ ఫార్ములా ఏంటంటే నీకు టాస్క్లు అయితే ఉంటాయి, నువ్వు ఫిజికల్ గా నువ్వు స్ట్రెంత్ ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అనేది ఉన్నది. ఇప్పుడు నాకు 4 రోజుల్లో బిల్డ్ చేసే స్ట్రెంత్ అయితే కాదు, అది స్ట్రాంగ్ ఉండాలన్నా. సో ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్, అదొకటి. అండ్ మెంటలీ నిన్ను టెస్ట్ చేస్తారు. మెంటలీ నేను కోపం ఒకటి బాగా వస్తుంది నాకు, అదొకటి నేను కంట్రోల్ చేసి ఎవరిని కొట్టకుండా బయటికి రావాలి అంతే. నేను అక్కడ కోపాలు వస్తే అక్కడ పనిష్మెంట్ కూడా ఉంటది. అదే, సో వేరే వాళ్ళు కంట్రోల్ చేస్తే మనం ఉండాలి, అది కొంచెం కష్టమైనది. తెలంగాణ కదా, మనకి నచ్చినట్టు అదే కదా, అదొకటి కొంచెం కష్టమైనది. ఎవరి మాట వినేది లేదు మనం ఈడ, ఆడిని వినాల్సి వస్తుంది, తప్పదు. క్యాప్టెన్ మాట వినాల్సి వస్తుంది. గేమ్స్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఇచ్చిన ఫుడ్ తినాలి. అదే కదా, కొంచెం ఫస్ట్ గివ్ ఆలోచించడానికి నాకు టైం లేదు. అంటే అరే ఎంత కష్టమరా బాబు ఇదంతా అని అనుకుంటున్నా, కానీ ఆపర్చునిటీ వచ్చింది నాకు. అండ్ నాకు అర్థమైన ప్రకారం కాన్సెప్ట్ ఏంది అంటే, నువ్వు నీలాగా ఉంటే జెన్యున్ గా ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. నీ జెన్యునిటీ నిన్ను ఎప్పుడు దించదు, యాక్సెప్ట్ చేస్తారు. షో పరంగా నేను చూస్తే చాలా మంది చాలా డిఫరెంట్ మిక్స్డ్ థింగ్స్ అన్ని చెప్తా ఉంటారు అన్ని, కానీ నేను ఎప్పుడు అది కనెక్షన్ ని నమ్ముతా. అండ్ నేను స్క్రీన్ మీద కనిపించినప్పుడు కూడా అండ్ యాంకరింగ్ చేసినప్పుడు కూడా, నేను ఇప్పుడు యాంకర్ సుమా గారు కానీ ఝాన్సీ గారు కానీ వీళ్ళు అసలు ఎంత ఫ్లూయెంట్ గా మాట్లాడతారు, ఎంత మంచిగా విట్టీగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. ఇలా వాళ్ళు అట్లున్నా నాకు అసలు అంతేం ఉండదు, నార్మల్ గానే చేస్తాను నేను. బట్ న్యాచురల్ గా ఎంతవరకు వీలైతే అంత న్యాచురల్ ఫ్లోలోనే ఉంటాను నేను. ప్రిపరేషన్ అట్లా అంతేం ఉండకపోయినా బట్ జనాలకి నచ్చుతా. ఎక్కడ పోయినా మంచి యాంకరింగ్ చేసినామా, మంచి చేసినామా అని అంటారు. సో అది నాకు అదైతే కాన్ఫిడెన్స్ ఉన్నది, నన్ను యాక్సెప్ట్ చేస్తారు. విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు, మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.